నామశేను పోతే చీకటి అయిందని అంటారు. ఇంకొద్దులేరు ఇంత గడ్డిని కొట్టుకుంటా పోదాం పారని ఇక నేనే అన్నా. వాళ్ళ బాధ చూడలేక వాళ్ళు కొడతామని అన్నారు. ఏమొద్దు పారి ఇక ఇంత నేను కొట్టుకుంటా, మనకు చీకటి అయితే మళ్ళీ వెహికల్స్ దొరకాయి అనేసి తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్-ఇన్-వన్ పార్లర్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. పచ్చేళ్ళలోకి గడ్డి పీకడానికి కూలీలు వచ్చారు. వాళ్ళు ముందే వచ్చిరండి కిరాయి ఇస్తే. ఇప్పుడు వచ్చాను నేను. వాళ్ళ కోసం నీళ్ళు తీసుకుని మధ్యలో పెడితే దారం వేసినప్పుడు తాగుతాను. పడవని తెచ్చుకున్నాను. కత్తి మొదలు పెట్టడానికి బస్తా కూడా తెచ్చాను. ఇప్పుడు ఒక దగ్గర పెట్టి కూలీల దగ్గరికి పోవాలి. అక్కడ చూపించి కూలీలకి ఎక్కడ ఉన్నారు వీళ్ళు? కింది కొంగి గడ్డి వీక్కుతున్నారు, కనబడుతున్నారు. అక్కడ కింది నుంచి పైకి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ చెట్టు నీడ పెడతాను కొంచెం నీళ్ళు. ప్రతిసారి క్యాన్ కాడ వెయ్యి పోసుకొని రావాలంటే పోసుకురాలేము. ఈ చెట్టు కాడ పెడితే వాళ్ళు ఎప్పుడు నీళ్ళు అంటే అప్పుడు ఈ మధ్యలో ఉంటుంది పోయొచ్చు. పోదండి కానీ మంచమ్మొక్కు, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, శంకరుడు, ఇక్కడ ఏ దేవుళ్ళు చిలకలకాయి అందరు దేవుళ్ళు మా పత్తి మంచిగా కావాలి దేవుడా అని మొక్కు. ఎకరానికి 10 క్వింటాల చొప్పున కావాలి. 2 ఎకరాలకు 20 క్వింటాల పత్తి వెళ్ళాలి దేవుడా అను. పత్తి నా కొడుకుతోటి ఎరడం మొదలు పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ జీన్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే శంకరకు పత్తి వీకడానికి వచ్చిన. ఇప్పుడు పత్తి వీకి స్కూల్కి పోవాలండి. ఈరోజు సండే అయినా మాకు సండే క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు పత్తి వీకి స్కూల్కి వెళ్ళాలి. 10 o'clock అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాసులు స్టార్ట్ అంట. క్లాసులు బాగా స్టార్ట్ అయినాయి. లేకపోతే ఇంటికాడ కూర్చొని టీవీ ముందు కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు ఈయన. ఆ టీవీ బంద్ చేయరా నాయన అంటే టీవీ బంద్ చేయట్లేదు. తిక్క కుదిరింది, క్లాసులు స్టార్ట్ చేసిండు. వచ్చినాక చూస్తా కానీ టీవీ చూడడం అయితే మానుకోవు. తెంపొద్దు కాయలు ఇప్పుడే. అయ్యో, ఆ పచ్చి కాయ తెంపి నువ్వు గట్లాంటి కాయలు తెంపొద్దు. పత్తి అయిపోయినాక ఏముంది, పత్తి వాళ్ళు వెళ్ళినా ఇప్పుడు చెట్టు అనేది అదురుతుంది. తెంపొద్దు. ఆ చెట్టు కంప్లీట్ చేసినావా? ఇంకా అటుపక్క చెట్టు ఏరు. ఈ రోడ్డు గుండ్లూరుగూడెం రోడ్డు వెడల్పు చేస్తారు ఫ్రెండ్స్. ఇంకో ఈ కంచె వేసింటివి అప్పుడు చెట్లు చీదారము అంతా బాగుండే రోడెమ్మటి మేకలు గొర్రెలు తినకుండా. ఇంకో ఈ జేసీపీ వచ్చి మొత్తం ఈ రోడెమ్మడి చెట్లన్నీ కూలగొట్టి ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్. రోడ్ అంతా వెడల్పు చేస్తారంట. రోడ్డు వెడల్పు అయిపోయాక క్లీన్ అయిపోయాక చెట్లు పెంచుతారేమో. ఇప్పుడైతే ఉన్న చెట్లు మొత్తం బీకేస్తారు. అటుపక్కనేమో ఫ్రైడే సాటర్డే చేశారు, ఇటు పక్కనేమో ఈరోజే స్టార్ట్ చేశారు. ఇంకా మా చేను దగ్గరికి వచ్చారు, చేశారు. మేము డ్రిప్ లైన్ వేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ మా డ్రిప్ లైన్ ఇక్కడనే కింద ఉండిపోయింది. ఇంకో ఇక్కడ చూడండి డ్రిప్ పైపు. ఇంకా చూడండి ఎట్లా క్లీన్ చేస్తుందో. మేము బండ తీయించినప్పుడు పెద్ద పెద్ద బండలు ఉంటే తెచ్చి గట్టికేసినాము. బండల కూడా డొలిపింది. ఆడ మధ్యలో డ్రిప్ లైను వాటి మీద పడకుండా దగ్గరుండి చేయించుకున్నామండి. జేసీపీ అటుపక్క ఇటుపక్క మొత్తం నెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఈ రోడ్డు వాన వస్తే మొత్తం చిత్తడి. ఇప్పుడైతే ఇక నీట్గా రోడ్డు పడితే ఒక 10 daysలో స్టార్ట్ చేశారంట. రోడ్ అయితే స్టార్ట్ చేస్తే డాంబర్ పడుతుంది, ఈజీగా పోవచ్చు రావచ్చు.
ఇక మా చిలకలకే మేము కంచెలు చూసుకోవాలి, ఇక చెట్లు కంచెలు ఏమన్నా ఒకటి ఇక చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది మేకలకు గొర్రెలకు. కూలీలు అన్నం తిన్నారు ఫ్రెండ్స్, తిని మునుములు పట్టిరు. నేను వాళ్ళ కోసం నీళ్ళు తీసుకొని పోతున్నా. ఇవ్వండి నీళ్ళు, పెద్ద పెద్ద కుప్పలు పడుతున్నాయి ఫ్రెండ్స్. గడ్డి అయితే చిన్నగా ఉందని నేను అనుకున్నా కానీ పెద్ద పెద్ద కుప్పలు పడుతున్నాయి. ఆ కుప్పలు అయితే ఇవన్నీ ఎత్తి పూసేసరికి నాకు ఎన్ని రోజులు టైం పడుతుందో ఏమో. చూపిస్తాను మీకు కుప్పలు ఎంత పెద్దగా పడుతున్నాయి కుప్పలు. ఇదిగో పెద్ద పెద్ద కుప్పలు. ఇంకో కుప్పలు పొడుగుతా ఈ సాల్లో. ఇంకో పెద్ద పెద్ద కుప్పలు, చాలా గడ్డి, మొత్తం ఎమడకాయ గడ్డి బాగా అయింది. ఇంత గడ్డి ఉంది. ఈరోజు గడ్డి పూర్తవుతుందో కాదో ఫ్రెండ్స్, ఇక నాకు మళ్ళీ ఏమన్నా మిగులుతుందో ఏమో చూడాలి. 8 మంది వచ్చారు, 8 మందికి కూడా అయితేనే అవుతలేదు గడ్డి. కుప్పలు 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 పడుతుంది గడ్డి. హాయ్ అండి, పత్తి చేను నుండి ఇప్పుడే వచ్చానండి. తలకాయ మొత్తం దిమ్మ దిమ్మ అంటుంది ఫ్రెండ్స్. ఎండ అయితే విపరీతంగా కొట్టింది. అట్లనే మా పత్తి చేను పక్కకు అతను మందు కొట్టిండండి. ఆ స్మెల్ ఈ ఎండకు తట్టుకోలేక తలకాయ దిమ్మ దిమ్మ అంటుంది. ఇంకో కాఫీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. గడ్డి అయితే కుప్పలు కుప్పలు మస్తు కుప్పలు పడ్డాయండి. అవన్నీ ఎత్తిపోయేసేసరికి నాకు చుక్కలు కనబడతాయి. ఒక రోజులో అయితే ఫినిష్ కాదు నాకు. నేను సాయంత్రం జాబ్ నుండి వచ్చాక పోతాను కదా, ఒక రోజులో కాని పని 2 రోజులు 3 రోజులు పడుతుంది నాకు ఎట్లా గడ్డి ఎత్తిపోసుడు. అలాగే కొంచెం గడ్డి ఉందండి. ఎంత అంటే ఒక 5 పట్టెలు కొద్దిగానే ఉంది. అది రేపు ఇంత గడ్డి కొట్టేసుకుంటాను. ఎల్లుండి నుంచి గడ్డి ఎత్తి పోసుకుంటానండి. ఇంకా పత్తి అంటే ఒక 2-3 రోజులైనా ఏరకున్నా ఏం కాదండి. నిన్న మొన్న వర్షం పడడం వల్ల గడ్డి మెత్తగా వచ్చిందండి. అదే ఒట్టిగుంటే మాత్రం ఈ కూలీలతో అస్సలు కాకపోవు. 8 మంది కూలీలు వచ్చిర్రు. గుత్తపెట్టుకురు ఫ్రెండ్స్, గుత్తపెట్టుకురు, చాలా కష్టపడ్డరు. కూర్చోకుండా బాగా వీకిరండి గడ్డి అయితే. నాకు చాలా హ్యాపీ అసలు. ఈ గడ్డి అవుతుందా కాదా అనేసి ఆ 8 మంది గుర్తుపెట్టినా కూడా నేను కూడా వాళ్ళతో పాటు పనిచేశాను ఫ్రెండ్స్. వాళ్ళకి నీళ్ళు అన్నప్పుడు నీళ్ళు అందించి నేను కూడా గడ్డి వీకాను. అట్లయితేనే అంతవరకు అయ్యిందండి. లేకపోతే నాకు రేపటికి కూడా ఇంకా కొంచెం మిగులుదురు. నాకు ఫస్ట్ గడ్డి కావాలనేసి నేను కూడా పని చేసుకున్నాను గడ్డి ఎత్తిపోయకుండా. వాళ్ళేమో గడ్డి ఎత్తి పోసుకో అన్నారు. నాకు గడ్డి ఎత్తి పోసుకున్నాడు కాదు, నాకు ముందు గడ్డి పూర్తి కావాలి చేయాలి అనేసి నేను కూడా వంగి గడ్డి పీకానండి. తలకాయ మాత్రం దిమ్మ దిమ్మ ఎప్పుడు అనలేదు ఫ్రెండ్స్. ఇంతగానో తలకాయ దిమ్మ, ఎండకు ఆ మందు వాసనకు తలకాయ దిమ్మ దిమ్మ అంటుంది. ఇప్పుడైతే కాఫీ తాగుతానండి. కాఫీ తాగి పడుకుంటాను. ఇక రాగానే స్నానం చేశానండి. ఇంకో జుట్టు కూడా దుక్కోలేదు, అంతా చీపిరి ఎట్లుంది చూడండి. ఇప్పుడు జుట్టు దువ్వే ఓపిక కూడా నాకు లేదు అసలు. కాఫీ తాగి పడుకుంటానండి. మధ్యాహ్నం ఉదయం వండిన అన్నం ఉంటే బాబు తినేసిండంట. కొంచెం ఎగిరితుంటే నేను కూడా తిన్నానండి. కాఫీ తాగితేనే నాకు తలనొప్పి తగ్గుతుంది అనేసి కాఫీ పెట్టుకుంటున్నాను. బట్టలు కూడా చాలా ఉన్నాయండి. అసలు నేను ఈరోజు గడ్డి వీకిస్తా కూలోళ్ళు వస్తారని నేను అనుకోలేదు. అనుకోకుండా వచ్చిర్రు. అసలు ఈరోజు నేను పెసరట్టు ఫుడ్ పోటీ పెట్టుకుందాం అనుకున్నా. పెసరట్టు చేశాను మార్నింగు. తల్లి కొడుకులు ఇద్దరం పెసరట్టు ఫుడ్ పోటీ పెట్టుకొని వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ నేను స్నానం చేస్తుంటేనే కూలోళ్ళు వచ్చి గడ్డి వీక్తందుకు వస్తామని అన్నారు. ఇంకా పోటీ ఏం లేదు. ఈరోజు కాకుంటే ఇంకా వారం రోజులకైనా ఆ వీడియో చేయగలుగుతాను. కానీ గడ్డి మాత్రం లాస్ట్ చేస్తే నాకే నష్టము. అందుకే గడ్డి
పీకిచ్చానండి. స్టేషన్ దగ్గర వెహికల్స్ పట్టుకుంటున్నట్టు ఇక్కడ నుంచి ఆటోలు బండ్లు పోతున్నాయండి. సౌండ్ బాగా వస్తుంది. నేను చూడండి ఎన్ని ఉన్నాయో. గిన్నెలు దోమాలే, బట్టలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు బట్టలు కూడా వెండలేదు. నేను పత్తి ఏరించుకొని తర్వాత గడ్డి పీక్కొని 5 or 6 వచ్చేసి ఈ గిన్నెలు దోముకుందు బట్టలు వండుకుందును. కూలోళ్ళు కదా, ఇక గుత్త పెట్టుకున్నప్పుడు అలా చీకటి అయినా చేస్తారు. నాకు కూడా బాధ అనిపించింది. చీకటి అయితే పలానా ఆశను పోతే చీకటి అయిందని అంటారు. ఇంకొద్దులేరు ఇంత గడ్డిని కొట్టుకుంటా పోదాం పారని ఇక నేనే అన్నా. వాళ్ళ బాధ చూడలేక వాళ్ళు కొడతామని అన్నారు. ఏమొద్దు పారి, ఇక ఇంత నేను కొట్టుకుంటా, మనకు చీకటి అయితే మళ్ళీ వెహికల్స్ దొరకాయి అనేసి తీసుకొచ్చాను. వెహికల్స్ దొరకవండి, ఆటోలు ఉంటే బాగానే ఉంటుంది. దొరికితే ఎప్పుడో ఒకసారి దొరికితే ఇంకా చీకటి అవుతుందేమో. వెహికల్ దొరికేసరికి వెహికల్ దొరికేదాకా ఉంటే ఇంకా చీకటి అవుతుందేమో అని తీసుకొచ్చానండి. మేము స్టేజ్ దగ్గరికి రాగానే బస్సు వచ్చిందండి. మా టైం మంచిగా గుడ్ లక్ అండి. స్టేజ్ దగ్గర రాగానే బస్సు వచ్చింది. 6 బస్సు ఎక్కించాను, 2 తీసుకొని వచ్చానండి. మంచిగా అనుకున్న టైంకు పని అయిందండి. అనుకోని పని అయిందండి. ఈరోజు మాత్రం చాలా హ్యాపీ. ఈ వీడియో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఊరు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ మరి.